హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విఎస్కేపీ ఎస్ఎస్సి. ఈరోజు మనం సరాల్ మ్యాథ్స్ సిరీస్లో సెకండ్ చాప్టర్ అయిన ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ చూడబోతున్నాం. ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది ఫస్ట్ ఎల్సిఎంలో ఎం అంటే మల్టిపుల్, ఎఫ్ అంటే ఫ్యాక్టర్. ఫస్ట్ ఒకవేళ ఇప్పుడు మనం ఫ్యాక్టర్ అంటే ఏంటి, మల్టిపుల్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు మనం ఒక నెంబర్ సిక్స్ అనే నెంబర్ తీసుకుంటే దీన్ని మనం 2తో డివైడ్ చేయగలం, 3తో డివైడ్ చేయగలం అండ్ 6తో డివైడ్ చేయగలం. సో 2 అనేది వచ్చేసరికి 6 ఫ్యాక్టర్. అదే 6 కనుక తీసుకుంటే దాని టేబుల్లో కనుక మనం రాసేసి 12, 18, 24, 30 ఇలా కనుక 6కి సంబంధించిన 6తో ఏదైనా నెంబర్ని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూలన్నిటినీ మనం మల్టిపుల్స్ అంటాం. 2 వచ్చేసరికి 6 యొక్క ఫ్యాక్టర్. సో ఫ్యాక్టర్ అంటే ఇది, మల్టిపుల్స్ అంటే ఏమో ఆ వాల్యూని ఏదైనా ఇంటీజర్తో వచ్చే మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూస్ని మల్టిపుల్స్ అంటాం. ఇప్పుడు మెయిన్గా లీస్ట్ కామన్ మల్టిపుల్ హెచ్సిఎఫ్ అంటే ఏంటంటే, ఎల్సిఎం వచ్చేసరికి ఏదన్నా ఒక 2 నెంబర్స్ని మనం కనుక తీసుకుంటే ఆ 2 నెంబర్స్ దాంట్లో మనం మల్టిప్లై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 నెంబర్స్ తీసుకుంటే ఆ 2 నెంబర్స్ ఒక టేబుల్లో లీస్ట్ వాల్యూ రావాలి, అది 2 టేబుల్స్లో ఒకేసారి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కనుక 6, 12 తీసుకుంటే 6 టేబుల్లో 12 వస్తుంది, 18 వస్తుంది. సో 12 టేబుల్లో కనుక తీసుకుంటే 12, 24 ఇలా సో అని వస్తుంది. ఈ రెండింటిలో కామన్గా లీస్ట్ కామన్గా ఉంది ఏంది, 12. సో ఈ రెండింటికి వచ్చిన ఎల్సిఎం వచ్చేసరికి 12. హెచ్సిఎఫ్ వచ్చేసరికి మనం 2 నెంబర్స్ కనుక ఫ్యాక్టర్ రాసుకుంటే 2, 3, ఇది వచ్చేసరికి 2, 3, 4, 6 ఇలా రాసుకుంటే ఈ రెండింటిలో ఉండే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ గురించి మనం తీసుకోవాలి. ఈ రెండింటిలో ఉండే కామన్గా ఉండే హైయెస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి 2. సో ఈ రెండింటికి వచ్చేసరికి హెచ్సిఎఫ్ 2. ఇలాగా హెచ్సిఎఫ్ అనేది కామన్ ఫ్యాక్టర్, లీస్ట్ కామన్ మల్టిపుల్ అనేది వచ్చేసరికి కామన్ మల్టిపుల్. సో ఇప్పుడు ఏదైనా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది మనం లాస్ట్ క్లాస్ నెంబర్ సిస్టంలో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా రాయాలనేది చూసాము. దాని ద్వారా హెచ్సిఎఫ్ కనుక కనుక్కోవాలనుకుంటే మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద రాసి స్మాలెస్ట్ పవర్ అన్ని కామన్ ఫ్యాక్టర్స్కే తీసుకోవాలి. ఇది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, హెచ్సిఎఫ్ వచ్చేసరికి అన్ని కామన్ ఫ్యాక్టర్సే తీసుకోవాలి. కామన్ ఫ్యాక్టర్స్ కనుక తీసుకుంటే వాటి యొక్క స్మాలెస్ట్ పవర్స్ తీసుకొని వాటిని మల్టిప్లై చేయాలి, అప్పుడు హెచ్సిఎఫ్ వస్తుంది మనకి. ఎల్సిఎం వచ్చేసరికి హైయెస్ట్ ఫ్యాక్టర్స్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, అంటే కామన్గా ఉండకపోయినా పర్లేదు, ఆల్ ప్రైమ్ తీసుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ తీసుకుంటే ఫస్ట్ నెంబర్లో 3/5 ఉంటే మనం 3/5 తీసుకోవాలి. సెకండ్ నెంబర్లో 5³ ఉంటే మనం ఇక్కడ 5³ తీసుకోవాలి, ఇంటూ 5³ ఇలాగా అన్నిట్లో ఉండే దాంట్లో హైయెస్ట్ పవర్స్ని తీసుకొని ఎల్సిఎం ఫైండ్ చేయాలి మనము. నెక్స్ట్ వచ్చేసరికి లాంగ్ డివిజన్ మెథడ్ అనేది వచ్చేసరికి మనము ఏదైనా హెచ్సిఎఫ్ వచ్చేసరికి లార్జెస్ట్ నెంబర్ని స్మాలెస్ట్ నెంబర్తో డివైడ్ చేయండి. దాని తర్వాత వచ్చిన కోషెంట్కి ఆ రిమైండర్ని ప్రీవియస్గా ఉన్న డివైడర్తో న్యూ రిమైండర్ని మళ్ళీ డివైడ్ చేయండి. ఎప్పటి వరకు అంటే రిమైండర్ 0 అయ్యేంత వరకు డివైడ్ చేస్తే లాస్ట్కి వచ్చే డివైజర్ వచ్చేసరికి హెచ్సిఎఫ్. దీనికి నేను ఎగ్జాంపుల్ కింద చూపిస్తాను. ఒకవేళ 2, 3 నెంబర్స్ కనుక ఉంటే వాటికి ఏంటంటే ఫస్ట్ 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ తీసుకొని దాని తర్వాత వచ్చే రిజల్ట్కి నెక్స్ట్ నెంబర్తో హెచ్సిఎఫ్ చేసి అలా చేసుకుంటూ వెళ్ళి హెచ్సిఎఫ్ కనుక్కోండి. ఎల్సిఎం వచ్చేసరికి అన్ని నెంబర్స్ ఒక రోలో రాసుకొని స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్స్తో డివైడ్ చేయండి. దాని తర్వాత అన్ని నెంబర్స్ వచ్చిన తర్వాత అప్పటి వరకు ఉండే డివైడ్ చేసిన అన్ని నెంబర్స్ని ఇంటూ ప్రొడక్ట్ చేస్తే ఏ 2 నెంబర్స్ సేమ్ డివైజర్ ఉండకూడదు అంతవరకు మనం కనుక ప్రొడక్ట్ చేస్తే, అంతవరకు డివైడ్ చేస్తే దాని తర్వాత వచ్చి మల్టిప్లై చేసి అన్ని డివైజెస్ని మళ్ళీ లాస్ట్ రోలో మిగిలిన నెంబర్స్ని కూడా మల్టిప్లై చేస్తే వచ్చేది ఎల్సిఎం. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు 24ని మనం కనుక రాసుకుంటే 24, 2 12, 2 6 2 3 సో 2³ ఇంటూ 3/1 అనేది మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సేమ్ ఇలాగే కనుక రాసుకుంటే మీరు ఒకసారి ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి, చేయకుండా వదిలేయమాకండి, ఎందుకంటే మీకు క్యాలిక్యులేషన్స్ అనేవి సింపుల్గా అవుతాయి. ఇది నా మాట విని మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలనేది రాయండి. అప్పుడు వచ్చేసరికి 2² అంటే 4, 3² అంటే 4 9 36 కాబట్టి ఇలా రాసుకున్నాం అనుకోండి, 2² 3². ఇప్పుడు దీని ప్రకారం వచ్చేసరికి హెచ్సిఎఫ్ కనుక్కుంటే మనం రెండిట్లో ఉండే హైయెస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి 2 కామన్గా ఉండే హైయెస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఇక్కడ 2³ ఉంది, ఇక్కడ వచ్చేసరికి 3² ఉంది. ఈ రెండు వచ్చేసరికి హైయెస్ట్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి మనము ఎల్సిఎం అవుతుంది అది. సో 2³ ఇంటూ 3² వచ్చేసరికి ఎల్సిఎం. ఈ రెండిట్లో వచ్చి సేమ్ కామన్గా ఉండే దాంట్లో నుంచి లోయెస్ట్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే 2² ఇంటూ 3/1 వచ్చేసరికి 12 అవుతుంది, అది వచ్చేసరికి హెచ్సిఎఫ్. ఇప్పుడు నార్మల్గా మనం కనుక లాంగ్ డివిజన్తో కనుక చేయాలనుకుంటే 36ని 24తో డివైడ్ చేయండి.
మనకు వచ్చేసరికి 24 రాసుకుంటే ఇక్కడ 12 వస్తుంది. కోషంట్ 1. ఈ 12తో అగైన్ 24ని డివైడ్ చేయండి. 24 2 24 0 వస్తుంది. సో ఈ డివైడర్ వచ్చేసరికి HCF. LCM వచ్చేసరికి మనకి ఈ రెండు నెంబర్స్ 24 36 తీసుకుంటే 12 తీసుకోండి. 12 2 12 3 సో ఇక్కడ ఏమి రిపీట్ అవట్లేదు. 12 × 2 24 24 3 72 అనేది ఇక్కడ మనకి LCM. సేమ్ వేలో ఇక్కడ 12కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాస్తే 2² × 3^1, 15 రాస్తే 3^1 × 5^1, 18 రాస్తే 2^1 × 3². ఇక్కడ HCF అనేది తీసుకుంటే వీటన్నిటిలో ఉండే కామన్ పవర్స్ ఉంటే స్మాలెస్ట్ నెంబర్ 2 అనేది ఇక్కడ లేదు కాబట్టి రెండింటికి కామన్ కాదు. 5 అనేది ఇక్కడ పైన లేదు కింద లేదు కాబట్టి అన్నిట్లో కామన్గా ఉంది వచ్చేసరికి ఓన్లీ 3^1 అనేది 3 అనేది కామన్గా ఉంది. 3 ఫ్యాక్టర్ అనేది అందులో వచ్చి చిన్నది వచ్చేసరికి 3^1. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈ 3 నెంబర్స్కి వచ్చేసరికి 3. LCM వచ్చేసరికి మనము వీటన్నిటిలో ఉండే హైయెస్ట్ పవర్స్ని తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసరికి 2లో వచ్చి 2² అనేది హైయెస్ట్, ఇంటూ 3లో వచ్చి కూడా 3² అనేది హైయెస్ట్, ఇంటూ 5^1. సో 4 9 × 5 36 × 5 180. ఇది ఎలాగైతే సింపుల్గా నేను 180 వేస్తున్నానంటే 30 × 5 150, 6 × 5 30 180. ఇలాగా సింపుల్గా డివైడ్ చేసుకొని మల్టిప్లై చేస్తే ఈజీ అవుతుంది. సో సేమ్ లాంగ్ డివిజన్లో కన్నా చేస్తే సేమ్ ఇలాగే వస్తుంది. ఒకసారి ఇది మీరు చేసి చూడండి. ఎలా చేయాలో పైన చెప్పాను కదా. సేమ్ ఇలాగే 4 నెంబర్స్ తీసుకున్నా కూడా ఇలాగే చేయాలి. HCF LCF. ఇది నేను 1 minute 1 second పాస్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ చేసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేయండి మీరు. ఇవి నేను మిమ్మల్ని ఎందుకు ప్రాక్టీస్ చేయమన్నాను అంటే ఇలాగనా మీరు ప్రాక్టీస్ చేస్తే ఇది చాలా సింపుల్ అవుతుంది క్యాలిక్యులేషన్ టైంలో. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇందాక మీకు HCF డెఫినేషన్ LCM డెఫినేషన్ చెప్పాను. కోప్రైమ్ నెంబర్స్ డెఫినేషన్ వచ్చేసరికి నిన్న చూసాము. ఏదైనా 2 నెంబర్స్ యొక్క HCF కనుక 1 ఉంటే అది కోప్రైమ్. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ మెయిన్ పాయింట్ వచ్చేసరికి ఇది బాగా గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇప్పుడు ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి ఇది వచ్చే ఛాన్స్ ఉంది. HCF ఏదైనా గ్రూప్ ఆఫ్ నెంబర్స్ కనుక HCF తీసుకుంటే అది ఎప్పుడైనా ఖచ్చితంగా అది LCM యొక్క ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇప్పుడు మన కనుక LCM అనేది 120 తీసుకుంటే ఏది HCF అవ్వకూడదంటే ఏదైతే దీనికి ఫ్యాక్టర్ కాదో అది HCF కాదు. 8 అనేది 120కి ఫ్యాక్టరే, 12 × 10 120కి ఫ్యాక్టరే, 24 కూడా 24 5 120కి ఫ్యాక్టరే. సో ఈ 3 అనేవి దీనికి సింపుల్గా ఫ్యాక్టర్స్ అవుతాయి కాబట్టి 35 అనేది అవ్వదు కాబట్టి 35 అనేది HCF అయ్యే ఛాన్స్ లేదు. ఇందులో మెయిన్గా గుర్తుంచుకోవాలి ఏంటంటే HCF అనేది ఎప్పుడైనా LCMకి ఫ్యాక్టర్ అవుతుంది. ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ చూస్తే 4 48కి ఫ్యాక్టరు, ఇక్కడ 3 180కి ఫ్యాక్టరు, సేమ్ ఇక్కడ 12 72కి ఫ్యాక్టర్. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్గా ఇంపార్టెంట్ రూల్ వచ్చేసరికి ఏదైనా 2 నెంబర్స్ కనుకుంటే ఓన్లీ 2 నెంబర్స్కి ఇది అప్లికబుల్ అవుతుంది. 3 నెంబర్స్ అంతకంటే ఎక్కువ ఉంటే ఇది అప్లికబుల్ అవ్వదు. 2 నెంబర్స్ ఉంటే ఫస్ట్ నెంబరు ప్రోడక్ట్ ఇంటూ సెకండ్ నెంబర్ కనుక చేస్తే మనకి HCM ఇంటూ LCF చేసుకోవచ్చు మనము. ఇప్పుడు ఏదైనా కనుక 2 నెంబర్స్ కోప్రైమ్ అయితే దాని యొక్క LCM వచ్చేసరికి వాటి ప్రోడక్ట్, ఎందుకంటే HCF 1 అవుతుంది కాబట్టి. ఇది గుర్తుంచుకోండి, కన్ఫామ్గా ఇది ఓన్లీ 2 నెంబర్స్కి అప్లికబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 2 నెంబర్స్ వచ్చేసరికి HCF వచ్చి 13, LCM 455 అన్నాడు. ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్స్ లైజ్ బిట్వీన్ 75 and 125 ఫైండ్ దట్ నెంబర్ అంటున్నాడు. ఇప్పుడు ఈ రెండు కనుక మనం కనుక తీసుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలనుకుంటే ఇప్పుడు 2 నెంబర్స్ని కోప్రైమ్ అని అనుకుందాం. 2 నెంబర్స్ని అప్పుడు 13x 13y అనేది మనం తీసుకుందాం అని అనుకుందాం. 13x 13y అనే నెంబర్స్ని తీసుకున్నాము. అప్పుడు వచ్చేసరికి మనము వీటిని కనుక మల్టిప్లై చేస్తే 13x × 13y ఈజ్ ఈక్వల్ టు 13 × 455. ఇక్కడ 13 క్యాన్సిల్ చేస్తే XY వచ్చేసరికి 35 అవుతుంది. ఇప్పుడు 35 కనుక రాసుకుంటే XY అనేది మనం 2 నెంబర్స్గా రాయాలి కాబట్టి, పెయిర్స్గా రాయాలి కాబట్టి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇది 13x 13y మనం ఎందుకు తీసుకున్నామంటే HCF 13 కాబట్టి ఎప్పుడైనా ఏదైనా నెంబర్స్ని తీసుకోవాలనుకుంటే కామన్ నెంబర్స్ ఇప్పుడు XYZకి HCF కనుక 15 అని ఇస్తే మనం 15x 15y 15zగా తీసుకుంటాం. సో ఇప్పుడు మనకి ఇచ్చిన XY వాల్యూస్లో 35 వచ్చేటట్టు ఉండేది 2 కాంబినేషను.
1,35, 5,7. ఇప్పుడు ఈ రెండింటికి ఇచ్చిన నెంబర్స్ వచ్చేసరికి ఏమి ఇచ్చాడంటే 13 × 455 ఇచ్చాడు. మనము ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే సేమ్ నెంబర్స్ని 13తో మల్టిప్లై చేస్తే 13 1s 13, 455 అవుతుంది. 13 5s 65, 13 7s 91. ఈ పెయిర్ ఆఫ్ నెంబర్స్లో మనకి ఒక నెంబరు 75 and 125లో ఉంటుందన్నాడు. ఇక్కడ ఈ రెండింటిలో 13 455 అనేది దానికి ఎలిజిబుల్ కాదు కాబట్టి ఇది క్యాన్సిల్ చేస్తే 65 91లో ఒకే ఒక్క నెంబరు ఆ రెండు నెంబర్స్ మధ్యలో ఉంది, అది వచ్చేసరికి 91. సో నెక్స్ట్ మనం కన్నా తీసుకుంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ కన్నా తీసుకుంటే హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ వచ్చేసరికి న్యూమరేటర్స్ యొక్క హెచ్సిఎఫ్ బై డినామినేటర్స్ యొక్క ఎల్సిఎం. సింపుల్గా చెప్పాలంటే హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ వచ్చేసరికి హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. సేమ్ ఎల్సిఎం వచ్చేసరికి ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. ఇలా తీసుకోవాలి మనం, ఇది ఫార్ములా, ఇది ఇంపార్టెంట్ వన్. చూడండి 4/5, 6/8, 8/25 కన్నా తీసుకొని హెచ్సిఎఫ్ కనుక్కోమన్నాడు అనుకోండి. ఫస్ట్ 4, 6, 8కి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి మనం. 4, 6, 8కి వచ్చేసరికి 2 2s 2 3s 2 4s. సో మనకి ఇక్కడ వచ్చేసరికి 4, 6, 8 ఈ రెండింటికి కన్నా చూసుకుంటే 4, 3, 8, 4/5, 3/4, 8/25. మనం సింప్లెస్ట్ ఫామ్లోకి మార్చుకుంటే 6/8 అంటే 3/4 కాబట్టి ఇక్కడ మనం 3 తీసుకోవాలి. 4, 3, 8 కన్నా తీసుకుంటే మనకి 4, 3, 8కి సంబంధించిన దాంట్లో ఏది కామన్ హైయెస్ట్ ఫ్యాక్టర్లో 3కి 2తో అవ్వదు కాబట్టి ఖచ్చితంగా ఏది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఉండదు కాబట్టి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఈ రెండింటికి 1, ఈ మూడింటికి 1. సో హెచ్సిఎఫ్ వచ్చేసరికి 1. ఎల్సిఎం వచ్చేసరికి 5, 4, 25కి మనం ఎల్సిఎం తీసుకోవాలి. 5, 4, 25కి మనకి ఎల్సిఎం వచ్చేసరికి 5, 4, 25, 5 1s 5 4s 5 5s 4 5s 20, 20 × 5 వచ్చేసరికి 100. ఎల్సిఎం వచ్చేసరికి 100. సో హెచ్సిఎఫ్ వచ్చేసరికి 1/100 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.01 అనేది హెచ్సిఎఫ్. నెక్స్ట్ కనుక తీసుకుంటే సేమ్ ఈ ఫ్రాక్షన్కి సంబంధించి ఇలా కనుక్కోవాలి. నెక్స్ట్ కనుక తీసుకుంటే హెచ్సిఎఫ్కి సంబంధించిన కొన్ని మోడల్స్ ఉన్నాయి. ఎస్ఎస్సిలో సింపుల్గా ఇచ్చే మోడల్స్ ఉన్నాయి. ఏంటంటే గ్రేటెస్ట్ నెంబర్ కనుక్కోమండం. ఫస్ట్ మోడల్ వచ్చేసరికి గ్రేటెస్ట్ నెంబర్ XYZతో డివైడ్ చేస్తే ఏబిసి అనే రెస్పెక్టివ్ రిమైండర్స్ రావాలి అంటే ఎలా కనుక్కోవాలంటే మనకు రిక్వైర్డ్ నెంబర్ వచ్చేసరికి X - A, Y - B, Z - Cకి సంబంధించిన హెచ్సిఎఫ్ వచ్చేసరికి మనకు రిక్వైర్డ్ నెంబరు. సేమ్ XYZతో డివైడ్ చేస్తే గ్రేటెస్ట్ నెంబర్ రావాలి. ఈచ్ కేసులో R రిమైండర్ రావాలనుకుంటే X - R, Y - R, Z - Rకి సంబంధించిన హెచ్సిఎఫ్ కనుక్కుంటే అదే రిక్వైర్డ్ నెంబరు. సేమ్ XYZ అనేది కనుక మనం తీసుకుంటుంటే సేమ్ రిమైండర్ వస్తుంది, బట్ మనకు రిమైండర్ అనేది ఇవ్వలేదు అనుకుంటే హెచ్సిఎఫ్ ఆఫ్ ఈ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ యొక్క మాడ్యులస్కి మనం హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 - 3 చేసి మనకు -1 వస్తే mod ఆఫ్ -1 వేసుకొని 1కి సంబంధించిన దాన్ని నెంబర్ తీసుకొని దానికి సంబంధించిన హెచ్సిఎఫ్ కనుక్కుంటే మనకి సరిపోతుంది ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాశాను సిమిలర్ మోడల్. గ్రేటెస్ట్ నెంబర్ కనుక్కోవాలి 152, 277, 427కి ఈచ్ ఈక్వల్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్ అని తీసుకుంటే ఫస్ట్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కనుక్కోవాలి. అన్నిటికీ డిఫరెన్స్ కనుక్కుంటే వచ్చేది 125, 150, 275 అనేది వచ్చింది. వీటన్నిటికి సంబంధించిన హెచ్సిఎఫ్ కనుక్కోవడం మీకు ఎలాగో తెలుసు, అది కనుక్కోండి. అది కనుక్కుంటే మనకు 25 అనేది వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి లీస్ట్ కామన్ మోడల్స్, లీస్ట్ ఆర్ స్మాలెస్ట్ నెంబర్ అనేది ఏదైనా నెంబర్ని XYZతో డివైడ్ చేస్తే సేమ్ రిమైండర్ R ఈచ్ కేసులో ఇస్తే దానికి సంబంధించిన రిక్వైర్డ్ నెంబర్ వచ్చేసరికి 3 నెంబర్స్ యొక్క ఎల్సిఎం ప్లస్ R రాయాలి. నెక్స్ట్ వచ్చేసరికి లీస్ట్ నెంబర్ when divided by XYZ లీవ్స్ రిమైండర్ ABC వస్తే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ డివైజర్కి రిమైండర్కి అంటే X - A ఈజ్ ఈక్వల్ టు Y - B, Z - C ఇలా కనుక కాన్స్టెంట్ అయితే K అనేది తీసుకుంటాం మనం ఆ డిఫరెన్స్ని.
అప్పుడు ఏం చేయాలనుకుంటే ఎల్సిఎం ఆఫ్ 3 నెంబర్స్ తీసుకొని దాంట్లో నుంచి కనుక కేని మైనస్ చేస్తే వచ్చేదే రిక్వైర్డ్ నెంబర్. నెక్స్ట్ లీస్ట్ నెంబర్ కంప్లీట్లీ డివిజిబుల్ బై XYZ కనుక తీసుకుంటే రిక్వైర్డ్ నెంబర్ వచ్చేసరికి ఎల్సిఎం ఆఫ్ దోస్ 3 నెంబర్స్. ఇక్కడ నేను పైన ఇచ్చిన సిమిలర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఒకసారి ఇది పాస్ చేసి చెక్ చేయండి. నెక్స్ట్ సింపుల్గా వచ్చేసరికి ఎప్పుడైనా బెల్స్ టోలింగ్ టుగెదర్ అంటే ఒకేసారి బెల్ మోగిస్తున్నారు, 2 బెల్స్ ఒకేసారి మోగిస్తున్నారు, ఒక బెల్ ఏమో ఎవ్రీ 12 మినిట్స్కి, ఇంకో బెల్ ఎవ్రీ 15 మినిట్స్కి, అలాంటివి కన్నా చూస్తే కళ్ళు మూసుకొని ఎల్సిఎం చేయండి. రన్నర్స్ మీటింగ్ ఎట్ స్ట్రైట్ అంటే రన్ చేసే వాళ్ళు స్టార్టింగ్ పాయింట్లో మీట్ అయినా, ట్రాఫిక్ లైట్స్ చేంజింగ్ సైమల్టేనియస్ అంటే ఒకే సెకండ్స్ టైంను బట్టి ట్రాఫిక్ లైట్స్ చేంజ్ అవుతున్నాయన్నా, మినిమం కనుక్కోమన్నా, లీస్ట్ కనుక్కోమన్నా, స్మాలెస్ట్ కనుక్కోమన్నా కళ్ళు మూసుకొని మీరు ఎల్సిఎం చేసేయండి ఆ నెంబర్స్కి. సేమ్ మ్యాక్సిమం కెపాసిటీ ఆఫ్ కంటైనర్స్ కానీ, ఎగ్జాక్ట్ లెంత్ని మెజర్ చేయడానికి లాంగెస్ట్ టేప్ కానీ, ఈక్వల్ పైల్స్లో అరేంజ్ చేయడానికి ఐటమ్స్ని కానీ, మ్యాక్సిమం కానీ, గ్రేటెస్ట్ కానీ, లార్జెస్ట్ కానీ ఇవి కనుక్కోమంటే మాత్రం మీరు ఖచ్చితంగా కళ్ళు మూసుకొని హెచ్సిఎఫ్ కనుక్కోండి ఆ నెంబర్స్కి. సేమ్ ఈ ఎల్సిఎం అనే కాన్సెప్ట్ ఎక్కడ ఇంపార్టెంట్ అంటే టైమ్ అండ్ వర్క్ దగ్గర మరియు పైప్స్ అండ్ సిస్టమ్స్ దగ్గర. సింపుల్గా మీరు ఈ టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లంలో కన్ఫామ్గా ఎల్సిఎం కనుక్కోవాలి. వాటికి సంబంధించిన ఎల్సిఎం అన్ని ఒక పేపర్ మీద రాసుకొని దాన్ని సంబంధించినవి మీరు లెర్న్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మీరు దానికన్నా ఒక 10 to 15 టైమ్స్ చేస్తే ఈ ఇప్పుడున్న క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చేయడానికి తగినట్టు మీరు దాన్ని ఫాస్ట్గా అనేది చేయడానికి పాసిబుల్ అవుతుంది. సేమ్ ఇక్కడ చూడండి, 4 bells రింగ్ సైమల్టేనియస్లీ 10 AM. దే రింగ్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ 12, 15, 20, 30 minutes రెస్పెక్టివ్లీ. ఎట్ వాట్ టైమ్ దే విల్ రింగ్ టుగెదర్ అగైన్ అన్నాడు. సో మనం ఎల్సిఎం అనేది చేయాలి. ఎల్సిఎం ఆఫ్ 12, 15, 20, 30కి ఈ 4టికి వచ్చేసరికి ఎల్సిఎం 12, 15, 20, 30 ఇది వచ్చేసరికి 3, 4, 5 ఇది 20, 30 నెక్స్ట్ 5, 1, 4, 6 అగైన్ 4, 1, 4, 6 అగైన్ 4th చేస్తే 1, 1, 1, 6. సో ఇది వచ్చేసరికి 3, 5, 50, 15, 4, 60 minutes అనేది వస్తుంది. సో మనకు 60 minutes వచ్చేసరికి 1 hour అవుతుంది. 1 hour అంటే 10 AM తర్వాత ప్లస్ 1 hour కనుక చేస్తే 11 AM దగ్గర మనకి బెల్స్ అనేవి మోగుతాయి. నెక్స్ట్ ఫస్ట్ మోడలు హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఆఫ్ దీస్ 3 ఫ్రాక్షన్స్ అన్నాడు. ఇది నేను మీకు చెప్పాను ఎలా చేయాలో. ఇది హోంవర్క్ కింద మీరు సాల్వ్ చేయండి. ఇది ఎలాగా అంటే హెచ్సిఎఫ్ వచ్చేసరికి హెచ్సిఎఫ్ అగైన్ చెప్తున్నాను, హెచ్సిఎఫ్ ఆఫ్ నోమినేటర్, ఏది కనుక్కుంటే దాని న్యూమినేటరు బై ఎల్సిఎం ఆఫ్ డినోమినేటరు. నెక్స్ట్ ఎల్సిఎం కనుక్కుంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమినేటర్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్. ఈ ఫార్ములాతో సింపుల్గా చేసేయండి. నెక్స్ట్ 0.6, 9.6, 0.36 ఈ మూడింటికి సంబంధించి హెచ్సిఎఫ్ కనుక్కోమన్నాడు మనల్ని. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫస్ట్ మనం దీన్ని నార్మల్గా ఫ్రాక్షన్స్లా కన్వర్ట్ చేసుకోవాలి. ఎలాగనుకుంటే సేమ్ డినామినేటర్ ఉండేటట్టు. ఇప్పుడు దీని కన్నా మనం కన్వర్ట్ చేసే 36/100 అనేది వస్తుంది మనకి. సో ఈ 100 అనేది మనకి ఎగ్జాక్ట్ డినామినేటర్ వచ్చేటట్టు చెక్ చేసుకోవాలి. 0.6ని మనం 60/100గా, 9.6ని 960/100గా మనం రాసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ నెంబర్ ఉంది కాబట్టి మనం దానికి ఎల్సిఎఫ్ తీసుకున్న అదే 100 వస్తుంది కాబట్టి మనం ఫస్ట్ వచ్చేసరికి న్యూమరేటర్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూమరేటర్ 60, 960, 36 ఈ న్యూమరేటర్స్ తీసుకొని వీటికి హెచ్సిఎఫ్, ఎల్సిఎఫ్ కనుక్కోండి. ఇది మీరు హోంవర్క్ కింద చేయండి. నేను మీకు ఎందుకు ఇస్తున్నానంటే క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. సో 60, 90, 36కి వచ్చేసరికి మోస్ట్లీ 12 3s 36, 12 5s 60. ఇలాగే 12తో కూడా ఇది డివిజిబుల్ అవుతుంది. ఇంత మించి పైన నెంబర్స్తో 8తో ఇవి అవ్వవు కాబట్టి హెచ్సిఎఫ్ అనేది 12. ఎల్సిఎం వచ్చేసరికి 2880 వస్తుంది. ఒకసారి చెక్ చేయండి, సాల్వ్ చేయండి, మీరు వస్తుంది ఇది. సో హెచ్సిఎఫ్ వచ్చేసరికి 12/100, ఎల్సిఎం వచ్చేసరికి 2880/100.
సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 2 నెంబర్స్ ఎల్సిఎం వచ్చేసరికి 2079, హెచ్సిఎఫ్ వచ్చి 27, 1 నెంబర్ ఇది వచ్చేసరికి ఇది ఇందాక ఎగ్జాక్ట్ ఫార్ములా చెప్పాను, ఇది హోంవర్క్ కింద సాల్వ్ చేయండి. నెక్స్ట్ 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:4, ఎల్సిఎం ఈస్ 34, ఫైండ్ ద నెంబర్స్ అండ్ దేర్ సమ్ అన్నాడు. 3:4 కాబట్టి మనం 2 నెంబర్స్ని 3x 4x తీసుకుందాం. మనం 3 4 అనేది కో ప్రైమ్ కాబట్టి 3x ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 12x అవుతుంది. సో ఇది వచ్చేసరికి 12x అనేది మనకి ఎల్సిఎం అవుతుంది. ఈ 12x ఈజ్ ఈక్వల్ టు 84, x ఈజ్ ఈక్వల్ టు 7, ఎందుకంటే 12 7s are 84 కాబట్టి x అనేది 7. సో x అనేది 7 అయితే 2 నెంబర్స్ వచ్చేసరికి 3 7s are 21, 4 7s are 28, ఈ యూనిట్ సమ్ కనుక కనుక్కుంటే 49. సో ఆన్సర్ వచ్చి 21, 28 and 49. ఇదిందా నేను మీకు ఫార్ములా చెప్పాను, ఇది హోంవర్క్ కింద సాల్వ్ చేయండి. నెక్స్ట్ సేమ్ ఇది ఇందా నేను మీకు చెప్పాను, హోంవర్క్ కింద సాల్వ్ చేయండి. ఇది కూడా అంతే, హోంవర్క్ కింద సాల్వ్ చేయండి. సేమ్ ఇది కూడా హోంవర్క్ కింద సాల్వ్ చేయండి, కే తీసుకొని చేయమన్నాను. నెక్స్ట్ ఇది చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఎక్స్ బి ద లీస్ట్ నెంబర్ అన్నాడు. 15, 18, 20, 27తో చేస్తే ఈచ్ కేస్ 10 వస్తుంది అన్నాడు. ఎక్స్ అనేది ఎగ్జాక్ట్లీ 31తో డివిజిబుల్ అంటున్నాడు. సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ది ఎక్స్ ఎంత అని అడిగాడు. దిస్ ఈజ్ ఎ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ 15, 18, 20, 27 యొక్క ఎల్సిఎం ఎంత అనేది చూసుకొని దాన్ని ఇంటూ m + 10 చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎల్సిఎం వచ్చేసరికి 15, 18, 20, 27 తీసుకుంటే 3 5s 3 6 ఆర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్తో రాసుకుందాం, సింపుల్ అయిపోద్ది. 3 × 5, 18 వచ్చేసరికి 3 × 3 స్క్వేర్ ఇంటూ 2, 20 వచ్చేసరికి 4 × 2 స్క్వేర్ ఇంటూ 5, 27 వచ్చేసరికి 3 క్యూబ్. సో ఇప్పుడు హైయెస్ట్ కనుక మనం రాసుకోవాలనుకుంటే 2 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 5, 20 × 27 విచ్ ఈజ్ ఈక్వల్ టు 540. 540 వచ్చిన తర్వాత మనం 540 ఇంటూ m + 10 అనేది మనకి ఎక్స్ అవుతుంది. సో 540m + 10 అనేది మనకి ఎగ్జాక్ట్గా 31తో డివిజిబుల్ అవ్వాలి. సో మనకు వచ్చేసరికి 540ని 31తో డివిజిబుల్ చేద్దాం. చేస్తే మనకి 31 31, 9 40 290 7 అండ్ రిమైండర్ వచ్చేసరికి 13 వస్తుంది. సో మనం ఎక్స్ని కనుక రాసుకుంటే మనకి ఎలా వస్తుందంటే 31 × 17m + 13m + 10. ఈ 31 × 17m అనేది డివిజిబుల్ అయిపోతుంది. సో మనకి 31తో డివిజిబుల్ అయిపోతుంది కాబట్టి 13m+ అనేది 31తో డివిజిబుల్ అవ్వాలి. ఈ 10లో నుంచి మైనస్ చేస్తే m వచ్చేసరికి మనకి 13m వచ్చేసరికి 13m + 10 వచ్చేసరికి 31తో డివిజిబుల్ అవ్వాలి. సో ఫస్ట్ మనం 1 కనుక పెడితే 23 వస్తుంది, కుదరదు. 2 కనుక పెట్టామంటే మనకి 36 వస్తుంది, సో డివిజిబుల్ అవ్వదు. 3 కనుక పెట్టామనుకోండి మనకు 49 వస్తుంది, సో డివిజిబుల్ అవ్వదు. సో 13 × 4 కనుక పెడితే 52 + 10 వచ్చేసరికి 62 అవుతుంది. 31 2s are 62 అవుతుంది. సో m ఈజ్ ఈక్వల్ టు 4 కనుక మనం తీసుకుంటే డివిజిబుల్ అవుతుంది. సో మనం ఎక్స్ కనుక నెంబర్ కనుక తీసుకుంటే x ఈజ్ ఈక్వల్ టు 540 × m + 10 విచ్ ఈజ్ ఈక్వల్ టు 540 × 4 + 10. 0 0 4 1 4 21 2160 + 10. x is equal to 2170. Sum of digit is equal to 3 3 + 7 10. సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది 10. సో మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి దట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై అనేది ఇది నేను మీకు ఆల్రెడీ చెప్పాను పైన ప్రాబ్లము. సేమ్ ఇది కూడా పైన ఉంది ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ వచ్చేసరికి సో ఇది చూడండి,
కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అనేది 528 ఇచ్చాడు. వాటి యొక్క హెచ్సిఎఫ్ వచ్చేసరికి 33 అని ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ పెయిర్స్ సాటిస్ఫైయింగ్ ద గివెన్ కండిషన్స్ అన్నాడు. సో మనకి హెచ్సిఎఫ్ 36 ఇచ్చాడు కాబట్టి రెండు నెంబర్స్ వచ్చేసరికి 33A 33B అని అనుకుందాం. ఏబి తీసుకుంటే ఏబి అనేది తీసుకుందాం. సో నెక్స్ట్ మనకి ఆ రెండింటి యొక్క సమ్ వచ్చేసరికి 528 అన్నాడు. 33A ప్లస్ 33B ఈజ్ ఈక్వల్ టు 528 అన్నాడు. 33 ఇంటూ A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 528. A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 528/33. సో 10 15 3తో పోతుంది కాబట్టి 3 11s are 3 1s are 3 7s are 21 6 11 1s are 11 6 are. సో A ప్లస్ B అనేది 16 వస్తుంది. సో A ప్లస్ B అనేది 16 వచ్చేటప్పుడు AB నెంబర్స్ని మనం ట్రయల్గా తీసుకొని నెంబర్స్ని మనం చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ A ప్లస్ B 16 రావాలంటే మనకు వచ్చేది 1,15 2,14 3,13 4,12 5,11 6,10 7,9 8,8. సో 1,15 అనేది కోప్రైమ్ నెంబర్స్, ఎందుకంటే రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్ ఏం లేవు కాబట్టి. 2,14 కోప్రైమ్ కాదు, 3,13 కోప్రైమ్, 4,12 అనేది కోప్రైమ్ కాదు, 5,11 అనేది కోప్రైమ్, 6,10 అనేది కోప్రైమ్ కాదు, 7,9 కోప్రైమ్. సో మోస్ట్లీ వచ్చేసరికి 4 కోప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ 20 28 అండ్ దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 13. హౌ మెనీ సచ్ పెయిర్స్ ఎగ్జిస్ట్ అన్నాడు. సేమ్ వేలో చేసి కోప్రైమ్ నాట్ కోప్రైమ్ అనేది చెక్ చేయండి, మీకు సింపుల్గా అర్థమైపోతుంది పైనలాగే. ఇందాక ఇది నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది వీటి యొక్క ఎల్సిఎం తీసుకొని ఎన్ని అనేది చెక్ చేయండి ఒకసారి. నెక్స్ట్ సిమిలర్ మోడల్ ఇది. ఎల్సిఎం తీసుకుంటే ఎవ్రీ 2 minutesకి ఒకసారి అవన్నీ కలిసి ఉంటాయి అన్నాడు. ఇక్కడ 30 minutes అనేది ఇచ్చేసాడు. ఎనీ టైమ్స్ బిల్స్ కనుక చేసుకుంటే అంటే మనం ఫస్ట్ 0th minute దగ్గర ఒకసారి కనుక రింగ్ అయినాయి అన్నీ ఒకేసారి అనుకుంటే మన టోటల్ వచ్చేసరికి 16 times అవుతుంది. ఒకసారి చెక్ చేయండి, ఇది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఏబిసి స్టార్ట్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ సేమ్ డైరెక్షన్ టు రన్ అరౌండ్ ఏ సర్క్యులర్ స్టేడియం. A completes a round in 252 seconds, B in 308 seconds, C in 198 seconds అనేది కంప్లీట్ చేస్తారు. సేమ్ స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేస్తే A B C ఇక్కడ నుంచి ఇలా పరిగెడుతున్నాడు, ఈ సర్కిల్ ట్యాక్లో ఇలా పరిగెడుతున్నారు వాళ్ళు. ఆఫ్టర్ వాట్ టైమ్ దే విల్ మీట్ అగైన్ అట్ ద స్టార్టింగ్ పాయింట్ అని అడిగాడు. ఇందాక స్టార్టింగ్ పాయింట్ దగ్గర రన్నర్స్ కనుక మీట్ అయ్యేది అని అడిగితే నేను మీకు ఆల్రెడీ ఎగ్జాక్ట్గా ఇచ్చిన టైంకి ఎల్సిఎం కనుక్కుంటే సరిపోతుందని చెప్పాను. సో మనం 252కి 308కి 198కి ఈ మూడింటికి ఎల్సిఎం అనేది కనుక్కోండి. సింపుల్ అయిపోతుంది ఈ క్వశ్చన్. నెక్స్ట్ ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ స్క్వేల్టైట్స్ రిక్వైర్డ్ టు పేవ్ ద సీలింగ్ ఆఫ్ ఏ రూమ్ 15 meter 17 centimeter లాంగ్ అండ్ 9 meter 2 centimeter బ్రాడ్. సో 15 meter అంటే 1500 centimeters. సో 1517 centimeters. బ్రెడ్త్ వచ్చేసరికి 902 centimeters అనుకుందాం. లార్జెస్ట్ కనుక కనుక్కోమంటే నేను మీకు కళ్ళు మూసుకొని హెచ్సిఎఫ్ అనేది చేసుకోమని చెప్పాను కదా. సో 1517 కనుక హెచ్సిఎఫ్ చేస్తే 1517 కనుక 902తో డివైడ్ చేస్తే ఇది 10. 902 కనుక తీసుకుంటే 5 1 15 నుంచి 9 615. 615తో కనుక 902 చేస్తే 10 615. ఇది 12 5 7. ఇది వచ్చేసరికి 9 9 1 8. ఇది 8 287. 287తో మళ్ళీ మనం 615 కనుక చేస్తే 287 into 2 కనుక తీసుకుంటే 287 into 2 2 7s are 14 2 8 16 1 7 2 1 4 574 కనుక తీసుకుంటే 1. 61 నుంచి 57 తీసుకుంటే 41 నుంచి 287 కనుక తీసుకుంటే 41 అంటే 7 ఉంది కాబట్టి 7 into 7 7 1s are 7 8 287. 7 కనుక తీసుకుంటే 287 0 అవుతుంది. సో 41 అనేది హెచ్సిఎఫ్. సో నెంబర్ ఆఫ్ టైల్స్ వచ్చేసరికి
ఇక్కడ వచ్చే నెంబర్ ఉంది కదా, మనల్ని లీస్ట్ నెంబర్ ఆఫ్ స్క్వేర్ టైల్స్ అన్నాడు. సో ఇక్కడ వచ్చే 1517ని 41తో డివైడ్ చేసి ఇంటూ 902ని 41తో డివైడ్ చేస్తే వచ్చేది నెంబర్ ఆఫ్ స్క్వేర్ టైల్స్ వస్తుంది. సో ఒకసారి అది చెక్ చేయండి. ఏం లేదు, 1517తో 41ని డివైడ్ చేయండి ఇంటూ 902తో 41ని డివైడ్ చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. ఇది క్యాలిక్యులేషన్ పార్ట్ కాబట్టి క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది మీకు ఇచ్చేస్తున్నాను, మీరు క్యాలిక్యులేషన్ సింపుల్ చేసుకుంటారని. నెక్స్ట్ 3 డిఫరెంట్ కంటైనర్స్ 496 లీటర్స్, 403 లీటర్స్, 730 లీటర్స్ మిల్క్ వాటర్ ఉంటుంది అన్నాడు. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ మెజర్ కెన్ ఆల్ ద డిఫరెంట్ క్వాంటిటీస్ ఎగ్జాక్ట్లీ. ఎంత అయితే బిగ్గెస్ట్ మెజర్ అనేది ఉంటుంది అనేది వాడు చెక్ చేయమన్నాడు. మనకు సింపుల్గా చేసుకోవాలంటే హెచ్సిఎఫ్ కనుక్కోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఏదైనా 2 నెంబర్స్ యొక్క డిఫరెన్సెస్కి ఉండే హెచ్సిఎఫ్ ఆ 3 నెంబర్స్కి ఉండే హెచ్సిఎఫ్ సిమిలర్ అవుతుంది. అదే ఇక్కడ వాడాడు. ఒకసారి చెక్ చేయండి, సేమ్ హెచ్సిఎఫ్ కనుక్కున్నాడు అంతే, అంత మించి ఏం లేదు. 2 నెంబర్స్కి ఉండే డిఫరెన్స్ తీసుకుంటే దాని యొక్క హైయెస్ట్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి మిగతా నెంబర్స్ యొక్క హైయెస్ట్ ఫ్యాక్టర్స్ కూడా ఉండాలి. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ వన్ ఇంక్రీజ్డ్ బై 5 ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 8, 11, 24. సో మనం కనుక n అనేది నెంబర్ అనుకుంటే దానికి +5 చేస్తే అది ఈ మూడింటితో డివిజిబుల్ చేయాలంటే ఖచ్చితంగా దానికి ఉండే ఆప్షన్ వచ్చేసరికి ఎల్సిఎం 8, 11, 24 యొక్క ఎల్సిఎం. సో 8 అనేది 24 యొక్క మల్టిపుల్ కాబట్టి మనం 11కి 24కి కనుక ఎల్సిఎం చేస్తే సరిపోతుంది. సో 11కి 24కి ఎల్సిఎం అంటే ఆ రెండింటికి ఏ కామన్ ఫ్యాక్టర్స్ లేదు కాబట్టి ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో మనకు వచ్చేసరికి 11 × 24 వచ్చేసరికి 264, n+5 వచ్చేసరికి 264, n ఈజ్ ఈక్వల్ టు 264 - 5 ఈజ్ ఈక్వల్ టు 259. సో ఇది వచ్చేసరికి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఇది మోస్ట్లీ టైర్ 2లో వచ్చేది, కానీ ఈసారి నాకు ఎందుకు ఇది ఖచ్చితంగా టైర్ 1లో కన్ఫామ్గా ఎనీ 1 షిఫ్ట్లో కన్ఫామ్ క్వశ్చన్ వచ్చిద్దేమో అని నాకు ఇది అనిపిస్తుంది. మెయిన్గా ఏం లేదు, x² - 4 x² + 4x + 4 ఈ రెండింటిని ఎల్సిఎం తీసుకోమంటే నువ్వు ఫస్ట్ దీన్ని రెండింటిని ఫ్యాక్టర్స్గా రాసుకోవాలి బ్రదర్. ఫస్ట్ వచ్చేసరికి x² - 2² అని ఉందనుకో, a² - b² ఈజ్ ఈక్వల్ టు a - b ఇంటూ a + b. నెక్స్ట్ x² + 4x + 4 అని ఉందనుకో, దీన్ని తీసుకుంటే x + 2 హోల్ స్క్వేర్ ఇది. సో ఈ రెండింటిలో కామన్గా ఉండి స్మాలెస్ట్ మల్టిపుల్ వచ్చేసరికి హెచ్సిఎఫ్ వచ్చేసరికి x + 2, రెండింటిలో కామన్గా ఉంది x + 2 మరియు దాని యొక్క లీస్ట్ పవర్ రాసుకోవాలి. ఎల్సిఎం వచ్చేసరికి రెండింటిలో ఉండే కామన్గా లేకపోయినా రెండింటిలో ఉండే దాంట్లో హైయెస్ట్ పవర్స్ రాసుకోవాలి. సో ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్కి ఇలా రాసుకుంటాం ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసుకొని. నెక్స్ట్ మన స్టార్ ఐటమ్ అయిన ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ చూద్దాం. సో మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి మ్యాక్సిమం 3 డిజిట్ నెంబర్ సచ్ దట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 432, 648 అండ్ x ఈజ్ ఈక్వల్ టు 216 అని ఇచ్చాడు. వాట్ ఈజ్ ద సమ్ ఆఫ్ ది ఆల్ డిజిట్స్ ఆఫ్ x అన్నాడు. సో మనకి హెచ్సిఎఫ్ కనుక 432, 648 ఎక్స్కి కనుక తీసుకుంటే 216 అవుతుంది. అప్పుడు మనకి సింపుల్గా తెలియాలంటే x అనేది 216 యొక్క మల్టిపుల్ అవుతుంది ఖచ్చితంగా. సో మనం కనుక ఇది కూడా మల్టిపుల్ అవుతుంది 216కి, ఇది మల్టిపుల్ అవుతుంది. సో మనం 432ని కనుక 216 మల్టిపుల్గా రాస్తే ఇంటూ 2 రాయాలి, 648గా రాస్తే ఇంటూ 3 రాయాలి. ఎక్స్ కనుక రాసుకుంటే 216 ఇంటూ k మల్టిపుల్ వస్తుంది. సో మనం కనుక తీసుకుంటే మ్యాక్సిమం 3 డిజిట్ మల్టిపుల్ ఆఫ్ 216 కనుక తీసుకుంటే 216 3s are 216 4s are 864 అవుతుంది. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఆప్షన్లో మ్యాక్సిమం 3 డిజిట్ నెంబర్ రావాలి అన్నాడు. దాని యొక్క మ్యాక్సిమం 3 డిజిట్ నెంబర్ కనుక తీసుకుంటే దానికి 864 అనేది వస్తుంది. సో k వచ్చేసరికి 4 అవుతుంది. మనం దాన్ని వెరిఫై కనుక చేస్తే 432, 648, 864 కనుక ఎల్సిఎం తీసుకుంటే 216 అనేది వస్తుంది. సో 864కి మనం సమ్ ఆఫ్ డిజిట్ చేస్తే 6 + 4 10 + 8 ఈజ్ ఈక్వల్ టు 18 అనేది మనకు వచ్చే ఆన్సర్. నెక్స్ట్ లెట్ m be the least number when divided by 15, 20, 35 leaves a remainder 7 in each case, but m is completely divisible by 13. What is the remainder when m is divided by 11? నేను ఎంత మీకు చెప్పాను కదా, ఫస్ట్ 15కి 20కి 35కి ఎల్సిఎం తీసుకుంటే 15, 20, 35 ఎల్సిఎం కనుక తీసుకుంటే 5 3s 4s 5 7s. సో ఈ మూడిట్లో ఏ కామన్ లేదు కాబట్టి 15 4 60 67 సార్ వచ్చేసరికి 420 అనేది ఎల్సిఎం అవుతుంది. సో
420ని కనుక మనం ఎంతో కనుక రాయాలనుకుంటే m ఈజ్ ఈక్వల్ టు 420 ఇంటూ ఎక్స్ తీసుకున్నాం ప్లస్ 7, రిమైండర్ 7 కాబట్టి ఈచ్ కేసులో. సో మనకు వచ్చేసరికి 420ని 13తో డివైడ్ కన్నా చేస్తే మనకి 32 వస్తుంది, రిమైండర్ వచ్చేసరికి 4 వస్తుంది. సో 13 ఇంటూ 32k ప్లస్ 4 రిమైండర్ కాబట్టి 4k ప్లస్ 7 13తో డివిజిబుల్ అయిపోతుంది కాబట్టి ఇది తీసేయండి. సో దేర్ ఫోర్ 4k ప్లస్ 7 అనేది కన్ఫామ్గా 13తో డివిజిబుల్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక 13తో డివిజిబుల్ అనేది తీసుకుంటే 13 7 ప్లస్ 4 అనేది k కనుక మనం 8 కనుక తీసుకున్నామని అనుకోండి, 8 4 32 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 39. సో k ఈజ్ ఈక్వల్ టు 8 అనేది పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇలా కనుక కేతో 8 కనుక చేసుకుంటే 420 ఇంటూ 8 తీసుకుంటే ప్లస్ 7 తీసుకుంటే 3360 ప్లస్ 7 3367 అనేది వస్తుంది. ఈ 3367తో 11 కనుక తీసేస్తే 11 1 జార్ 11 3 జార్ 0 6 వస్తుంది. సో రిమైండర్ వచ్చేసరికి 1 అవుతుంది. ఇక్కడ మనం ఇంక ఏ నెంబర్ తీసుకుని ఇప్పుడు 13లో 39 కాకుండా మిగతా రావాలంటే కేతో దేనికి ఏది పాసిబుల్ అవ్వదు కాబట్టి ఇలా తీసుకున్నాం. సో రిమైండర్ వచ్చేసరికి 1 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సమ్ ఆఫ్ టూ నెంబర్స్ 360 HCF of 24 ఆఫ్టర్ అబ్సల్యూట్ డిఫరెన్స్ బిట్వీన్ టూ నెంబర్స్ ఈజ్ లెస్ దాన్ 2 అంటే టూ నెంబర్స్ a మైనస్ b అంటే దాన్ని లెస్ దాన్ 100 అన్నాడు. వాట్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ అంటున్నాడు. సో మనం రెండు నెంబర్స్ HCF ఇచ్చాడు కాబట్టి 24A 24B అనుకుందాము. నెక్స్ట్ ఈ రెండింటి యొక్క సమ్ అడిగాడు కాబట్టి 24A ప్లస్ 24B కనుక రెండు కనుక్కుంటే ఈజ్ ఈక్వల్ టు 360 అన్నాడు. సో A ప్లస్ B అనేది 15 అవుతుంది. ఇలా రెండు A ప్లస్ B 15 అయ్యేటట్టు ఉన్నాయి పెయిర్స్ 1,14 2,13 4,11 7,8. సో వీటి యొక్క అబ్సల్యూట్ డిఫరెన్స్ అంటే దీన్ని ఇంటూ 24 చేయాలి. సో ఇప్పుడు మనకు వచ్చేసరికి రెండింటికంటే తక్కువ ఉండాలి. 24 ఇంటూ 1 మైనస్ 24 ఇంటూ mod A మైనస్ mod B వచ్చేసరికి లెస్ దెన్ 100 అవ్వాలి. సో మనం కనుక 24 కనుక తీసుకుంటే 1 మైనస్ 14 తీసుకుంటే 24 ఇంటూ 13 అవుతుంది. సో చాలా ఎక్కువైపోతుంది. సో 24 ఇంటూ 13 మైనస్ 2 తీసుకుంటే 12 అవుతుంది, చాలా ఎక్కువైపోతుంది. సో 411 తీసుకున్నా కూడా 24 ఇంటూ 7 అయిపోతుంది. ఇది కూడా చాలా 7 2 140 100 కంటే ఎక్కువైపోతుంది కాబట్టి 24 ఇంటూ 7,8 తీసుకోవాలి. మనం 7 మైనస్ 8 తీసుకుంటే 124 అవుతుంది. డిఫరెన్స్ అనేది 100 కంటే తక్కువే ఇది. సో మనకు 7,8 అనేది దీని యొక్క నెంబరు. 24 ఇంటూ 7 24 ఇంటూ 8 అనేది మన రెండింటి నెంబర్స్. సో మనకి ఇక్కడ అడిగింది ఏంటిది, ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అన్నాడు. సో ఈ రెండింటి మల్టిప్లై చేసి దాన్ని ఆ వచ్చిన నెంబర్స్ రెండింటి మల్టిప్లై చేయండి. మీరు వదిలేయకుండా ఖచ్చితంగా మీరు ఇది క్యాలిక్యులేషన్ అనేది ప్రాక్టీస్ చేయాలంటే మీరు చేస్తేనే వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి cuboid of dimensions 320 into 280 into 160 to be cut into identical cubes of the maximum possible size without any wastage. Total surface area in each one of the cube అంటే మనము మ్యాక్సిమం కనుక్కోవాలి కాబట్టి ఖచ్చితంగా క్యూబ్ యొక్క సైజ్ కనుక్కోవాలంటే ఈ మూడింటికి సంబంధించిన HCF తీసుకోవాలి. సో మనం కనుక క్యాలిక్యులేట్ చేస్తే HCF వచ్చేసరికి 40 వస్తుంది. ఈ HCF కనుక 40 వచ్చిందంటే మనకు సైడ్ ఆఫ్ క్యూబ్ అనేది 40 అవుతుంది. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబ్ వెన్ ఇఫ్ యూ హ్యావ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ A స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 40 స్క్వేర్ 6 ఇంటూ 1600 విచ్ ఈజ్ ఈక్వల్ టు 9600 సెంటీమీటర్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు సరిపోతుంది 6A స్క్వేర్ టోటల్ సర్ఫేస్ ఏరియా. సో ఇక్కడ HCF అనేది కనుక్కోవడమే మేజర్ ఇంపార్టెంట్. మ్యాక్సిమం అంటే ఇదే సమ్ మెన్సురేషన్ 3Dలో కూడా ఉపయోగపడుతుంది. సో LCM HCF అనేది టోటల్ మ్యాథమెటిక్స్లో ఉపయోగపడుతుంది. అదే ఏమేమి చాప్టర్స్ అంటే నెంబర్ సిస్టమ్, LCM HCF, రేషియో ప్రపోర్షన్, పర్సంటేజెస్. ఈ 4 అనేది నిన్న చెప్పినట్టు సర్ట్స్ ఇండిసెస్ ఈ
6 అనేవి కంప్లీట్ మ్యాథమెటిక్స్లో వస్తూనే ఉంటాయి, కంప్లీట్ మ్యాథమెటిక్స్లో యూజ్ అవుతూనే ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి x ఈజ్ ద ఎల్సిఎం అండ్ y ఈజ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ది ఫ్రాక్షన్స్ 3/8 5/2 x/y అని అడిగాడు. సో మీరు ఫస్ట్ ఎల్సిఎం కనుక్కోండి, హెచ్సిఎఫ్ కనుక్కోండి. ఎల్సిఎం ఎక్స్ హెచ్సిఎఫ్ వై అనుకుంటే x/y కనుక్కోండి. ఇది సింపుల్, ఎందుకంటే మీకు ఫ్రాక్షన్స్ యొక్క ఫార్ములా ఎలా కనుక్కోవాలి ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి 3/120 - 1 3/150 - 1కి హెచ్ అనేది హెచ్సిఎఫ్ అయితే యూనిటీ డిజిట్ ఆఫ్ ది హెచ్ అని అడిగాడు. సింపుల్గా దీనికి ఒకే ఒక్క ఫార్ములా, ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. హెచ్సిఎఫ్ ఆఫ్ a⁻m - 1 a⁻n - 1 వచ్చేసరికి a పవర్ హెచ్సిఎఫ్ ఆఫ్ m,n - 1. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 120 150 వచ్చేసరికి 30 కన్ఫర్మ్, ఎందుకంటే రెండింటికి 30 అనేది ఉంటుంది, ఇంకా అంతకుమించి మ్యాక్సిమం వాల్యూ ఉండదు. సో హెచ్సిఎఫ్ వచ్చేసరికి 3/30 - 1. మనం కనుక సైక్లిసిటీ కనుక తీసుకుంటే 3 వచ్చేసరికి 3 9 7 1 అనేది వస్తుంది. సో 30తో డివైడ్ చేస్తే 3/4 చేస్తే కనుక రిమైండర్ 2 వస్తుంది. యూనిట్ డిజిట్ వచ్చి 9 వస్తుంది, పక్కన -1 ఉంది కాబట్టి 9లో నుంచి 1 తీసేస్తే లాస్ట్ యూనిట్ డిజిట్గా 8 అనేది వస్తుంది. సో ఇది వచ్చేసరికి ఎల్సిఎం కమ్ హెచ్సిఎఫ్ ప్లస్ నెంబర్ సిస్టమ్ బేస్డ్ క్వశ్చన్. ఇలాగే కొంచెం క్రియేటివ్గా ఉంటాయి ఈ క్వశ్చన్స్, కొంచెం చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి డి అనేది గ్రేటెస్ట్ పాసిబుల్ ఇంటీజర్ అన్నాడు. 1045 1026 సంబంధించిన దాంట్లో ఆర్ అనేది రిమైండర్ ఇస్తుంది అన్నాడు. ఈచ్ కేసులో మనకి వాల్యూ ఆఫ్ డి ప్లస్ ఆర్ కనుక్కోమన్నాడు. మన కింద చెప్పాను కదా, డిఫరెన్సెస్ తీసుకొని హెచ్సిఎఫ్ కనుక డిఫరెన్సెస్కి హెచ్సిఎఫ్ కనుక్కుంటే నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ వచ్చినట్టే. సో ఫస్ట్ హెచ్సిఎఫ్ కనుక్కుంటే ఇక్కడ హెచ్సిఎఫ్ అనేది 37 వస్తుంది. సో మీరు హెచ్సిఎఫ్ అనేది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లేదనుకుంటే లాంగ్ డివిజన్తో మీరు సాల్వ్ చేయండి ఇది. సో హెచ్సిఎఫ్ అనేది 37 అనేది వస్తుంది. సో అప్పుడు కనుక మనం హెచ్సిఎఫ్ని 37తో 1036కి మనకు కనుక 37 అనేది కనుక హెచ్సిఎఫ్ వస్తే 1045కి 37తో డివైడ్ చేస్తే 37 వస్తుంది. 37 × 28 కనుక చేస్తే 1036 వస్తుంది. సో రిమైండర్ అనేది వచ్చేసరికి 1045లోంచి 1036 కనుక తీసేస్తే 9 అనేది వస్తుంది. సో 9 అనేది రిమైండరు, అది వచ్చేసరికి 37 ప్లస్ 9 వచ్చేసరికి మనకు వచ్చేసరికి 46 అనేది వస్తుంది. ఇక్కడ డి ప్లస్ ఆర్ అని అడిగాడు. ఇది నార్మల్గా అడిగేదానికంటే ఒక స్టెప్ నెక్స్ట్ స్టెప్ క్వశ్చన్, అందుకనే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇది నెంబర్స్ అనేది 4 5 7 రేషియో ఉంది. ఎల్సిఎం వచ్చారు 336. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ అని అడిగాడు. నార్మల్గా అయితే వాట్ ఆర్ ద నెంబర్స్ అని అడుగుతాడు, కానీ ఇక్కడ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్ అడిగాడు కాబట్టి మనం 4 5 6 హెచ్సిఎఫ్ ఎక్స్ అనుకుంటే 4x 5x 7x అనేది మనకు సంబంధించిన నెంబర్స్. సో మనకి ఈ మూడింటికి సంబంధించి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి కాబట్టి 4 × 5 × 7 × x అనేది తీసుకోవాలి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 3360. 4 5 20 20 × 7 × x ఈజ్ ఈక్వల్ టు 3360. ఈ 0 0 అనేది పోతుంది. 2 1 0 2 6 0 2 6 0 7 1 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వచ్చేసరికి మనకి 24 అవుతుంది. 2 8 0 ఇది. సో 24 అవుతుంది. ఇక్కడ ఎక్స్ 24 అయిన తర్వాత నెంబర్స్ వచ్చేసరికి 4 × 24, నెక్స్ట్ 5 × 24, 7 × 24, 96 120 168. ఈ నెంబర్స్ యొక్క మనకి స్మాలెస్ట్ లార్జెస్ట్ నెంబర్ యొక్క డిఫరెన్స్ అడిగాడు. సో 168 - 96 విచ్ ఈజ్ ఈక్వల్ టు 72. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి ఏబిసి సేమ్ సర్క్యులర్ ట్రాక్లో లెంత్ ఆఫ్ 3600 మీటర్స్ అన్నాడు. 15 m/s 20 m/s 25 m/s పరిగెత్తారు అన్నాడు. వెన్ దే మీట్ అగైన్ ద ఫస్ట్ పాయింట్, ఫాస్టెస్ట్ రన్నర్ వచ్చేసరికి ఎన్ని రౌండ్స్ కంప్లీట్ చేస్తారని అడిగాడు. ఎప్పుడు మీట్ అవుతారని అడగకుండా ఎన్ని రౌండ్స్ అని అడిగాడు. సో మనం 240 180 144 సెకండ్స్ అని అనుకుందాం. ఇది ఎలాగంటే టైం స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం లాగా టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో
3600 by 15. 15 1s are 15 2s are 240. సేమ్ అలాగే బీసీ కనుక్కున్నాము. 180 144 వచ్చిన తర్వాత ఈ మూడిటికి సంబంధించిన ఎల్సిఎం తీసుకోవాలి. టైమ్స్కి సంబంధించిన ఎల్సిఎం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 240 = 2^4 × 3 × 5. 180 చేస్తే ఇది వస్తుంది. 144 చేస్తే 2^4 × 3² వస్తుంది. సో ఎల్సిఎం వచ్చేసరికి హైయెస్ట్ పవర్స్ 2^4, ఇక్కడ 3², 5 ఒకటి. సో 16 × 9 × 5, 9 5 45 × 10 వచ్చేసి 720 సెకండ్స్. సి అనేవాళ్ళు ఫాస్టెస్ట్ కాబట్టి, ఎందుకంటే 144 సెకండ్స్ అనేది 25 మీటర్/సెకండ్ అనేది కూడా ఫాస్టెస్ట్ పరిగెత్తుతున్నారు కాబట్టి 720లో నుంచి సెకండ్స్ నుంచి 144 సెకండ్స్ కానీ తీసేస్తే టోటల్ ఎన్ని రౌండ్స్ అంటే 5 రౌండ్స్. సో ఫాస్టెస్ట్ రౌండ్ వచ్చేసరికి రన్నర్ వచ్చేసరికి 5 రౌండ్స్ వేసాడు. నెక్స్ట్ ఇది సేమ్ ఇందాక సిమిలర్ మోడల్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ప్రోడక్ట్ ఇచ్చేసిన తర్వాత మనకి చెక్ చేయండి సేమ్ నెంబర్స్ సిమిలర్ మోడల్స్. ఇది 1 సెకండ్ నేను పాస్ చేస్తున్నాను, ఇది చెక్ చేయండి మీరు. నెక్స్ట్ సేమ్ ఇది కూడా సిమిలర్ మోడల్ నేను పైన ఇందాక చేశాను, ఇది కూడా ఒకసారి చెక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ రెండింటికి సంబంధించిన ఎల్సిఎం కనుక్కుంటే ఎల్సిఎంలో నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని అడిగాడు. సో నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఫస్ట్ ఎల్సిఎం కనుక్కోమంటే ఎల్సిఎం = రెండిట్లో 2 ఉందిగా, 2లో హైయెస్ట్ వచ్చేసరికి 2³ × 3లో హైయెస్ట్ వచ్చేసరికి 3^5 × 5లో హైయెస్ట్ వచ్చేసరికి 5² × 7లో హైయెస్ట్ వచ్చేసి 7, 11². సో ఇలా రాసుకున్న తర్వాత ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చి టోటల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ = సమ్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ 3 + 5 + 2 + 1 + 2 4 1 5 5 + 10 10 + 3 13. సో ఇది కూడా సేమ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్కి నెంబర్ సిస్టమ్ సంబంధించిన కనెక్షన్ క్వశ్చన్. నేను ఖచ్చితంగా డెఫినెట్లీ నేను చెప్పగలను, ఇలాంటి క్వశ్చన్స్, ఇలాగా క్రియేటివ్ క్వశ్చన్స్, ఇలాగా కంబైన్డ్ క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఏ ఛానల్ వాళ్ళు ఎవరైతే 700,000 క్వశ్చన్స్ ఒక చాప్టర్ సంబంధించి సాల్వ్ చేస్తారో వాళ్ళు ఎవరు ఈ క్వశ్చన్స్ అనేవి మీకు చెప్పరు. మీకు కనుక కావాలనుకుంటే ఇది ఒకసారి చూడండి. ఇది చూసిన మాత్రం ఖచ్చితంగా ఈసారి మ్యాథ్స్లో ఈ సిరీస్ మొత్తం కంప్లీట్ చేస్తే 50-50 కన్ఫర్మ్గా కొడతారు. 15 minutes అనేది మీకు బ్యారియరే కాదు, ఎందుకంటే మీరు క్యాలిక్యులేషన్ ప్రాక్టీస్ కోసం నేనే ఇక్కడ మీకు కంప్లీట్గా చేయకుండా లాస్ట్లో మీకు క్యాలిక్యులేషన్ ప్రాక్టీస్ కోసం వదిలేస్తున్నాను. సో అది పెద్ద మ్యాటరే కాదు. ఎక్స్ అనేది 1080 హెచ్సిఎఫ్ అయితే హౌ మెనీ పాజిటివ్ డివైజర్స్ డస్ ఎక్స్ హ్యావ్ అన్నాడు. సో 1080కి 1440కి ఉండే మనం ఫస్ట్ వచ్చేసరికి హెచ్సిఎఫ్ అనేది కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ కనుక్కోవాలి అనుకుంటే 1440ని 1080తో డివైడ్ చేస్తే 1s are 10 80 0 14 3 6 360 వస్తుంది. 360తో 1080ని కనుక చేస్తే 3s are 1080 0 అవుతుంది. సో 360 అనేది హెచ్సిఎఫ్. 360 సంబంధించిన ఫ్యాక్టర్స్ కనుక చూసుకుంటే 360ని 2³ 3² × 5గా రాసుకుంటాం, ఎందుకంటే 9 5s are 45 45 × 8 వచ్చేసరికి 360 కాబట్టి. సో ఇందులో కనుక నెంబర్ ఆఫ్ డివైజెస్ అంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్సే. సో మనం పవర్స్ యొక్క ఫ్యాక్టర్స్ చేయాలి. 3 + 1 × 2 + 1 × 1 + 1 which is equal to 4 × 3 × 2 24 అనేది మనకి ఇక్కడ ఆప్షన్. సేమ్ ఇది కూడా మళ్ళీ యూనిక్ మోడల్. నెక్స్ట్ what is the least possible number that should be added to 3000 so that the resulting number is exactly divisible by 12 16 21 అంటే ఎగ్జాక్ట్ డివిజిబుల్ అంటే కళ్ళు మూసుకొని ఎల్సిఎం అనేది చేసేయండి. సో మనకి ఎల్సిఎం వచ్చేసరికి 366 వస్తుంది. సో మనకి లీస్ట్ నెంబర్ డివిజిబుల్ కావాలి కాబట్టి 360 సంబంధించిన దాంట్లో 9తో డివైడ్ చేస్తే 3024 వస్తుంది. నెక్స్ట్ మల్టిపుల్ అనేది అన్నిటికంటే 3000 కంటే ఎక్కువ ఉండేది 336 × 9తో చేస్తే నేను ఇది కూడా మీకు ఎగ్జామ్లో ఇస్తే 9 అనేది ఎలా ఫైండ్ చేయాలనుకుంటే
336 ఇంటూ 8తో కనుక చేస్తే 240 అలా వస్తుంది. 8 3 240 కదా, 24,000 వస్తుంది. 36 ఇంటూ 8 వేస్తే 8 3 240, మళ్ళీ 240 వస్తుంది, అంటే 2600లో వస్తుంది. సో 8తో అయ్యే పని కాదు. 336 ఇంటూ 9 కనుక తీసుకుంటే 2700, 9 3 తీసుకుంటే 270 వస్తుంది. సో మొత్తం మీద వచ్చేసరికి 3000 కంటే ఖచ్చితంగా వెళ్తుంది. 9 6 54 ఉంటుంది కాబట్టి 3000 కంటే కూడా ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. సో ఇలా 9తో కనుక డివైడ్ చేస్తే వస్తుంది. సో నెక్స్ట్ నెంబర్ ఎంత అనేది యాడ్ చేయాలనుకుంటే 3024లో నుంచి 3000 అనేది సపరేట్ చేస్తే ఎంత వస్తే అంత. సో 24 కనుక యాడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ సేమ్ పైన మోడలే ఇది, సిమిలర్, బట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే సబ్ట్రాక్షన్ అడుగుతున్నాడు. నెక్స్ట్ ఇక్కడ సమ్ ఆఫ్ 2 న్యాచురల్ నెంబర్స్ 105 అన్నాడు. HCF 7, LCM 280 అన్నాడు. సో A ప్లస్ B వచ్చి 105 అన్నాడు. A ఇంటూ B వచ్చేసరికి 280 ఇంటూ 7 అంటున్నాడు. ఇప్పుడు 1/A 1/B కనుక్కోమన్నాడు. విచ్ ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B బై AB. ఎందుకంటే మనం ఈ రెండింటికి కలిసాం AB అనుకుంటే B ప్లస్ A ప్లస్ B బై AA అవుతుంది. A ప్లస్ B 105 ఇచ్చాడు. AB వచ్చేసరికి 280 ఇంటూ 7. మనకు వచ్చేసరికి ఫస్ట్ కనుక్కోవాలనుకుంటే 5 5 2 0 5 21 0 5 5 0 5 56 0 7 1 0 7 3 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3/56. సో నెక్స్ట్ వచ్చేసరికి ద నెంబర్స్ ఆర్ పెయిర్ వైజ్ కోప్రైమ్ టు ఈచ్ అదర్ అన్నాడు. ద ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ 2 నెంబర్స్ ఈజ్ 551. ద ప్రోడక్ట్ ఆఫ్ లాస్ట్ 2 నెంబర్స్ ఈజ్ 1073. వాట్ ఈజ్ ద సమ్ ఆఫ్ ఆల్ 3 నెంబర్స్ అన్నాడు. సో మనకి నెంబర్స్ కనుక ఏబిసి అనుకుంటే ఏబి వచ్చి 551, బీసీ వచ్చి 1073. బి అనేది ఏంటంటే ఈ రెండింటికి సంబంధించిన HCF అవుతుంది. HCF ఆఫ్ 551, 1073. ఈ రెండింటికి సంబంధించి ఇందాక ఎలా కనుక్కోవాలో చెప్పాను. మనం కనుక చేస్తే 27 అనేది మనకి HCFకి వస్తుంది. సో బి అనేది 29 అనేది HCF వస్తుంది, సారీ. సో బి అనేది 29తో ఎంత మల్టిప్లై చేస్తే 551 అనేది వస్తుందంటే 19ని మల్టిప్లై చేస్తే, సో ఎంత మల్టిప్లై చేస్తే 1073 వస్తుందంటే 37. సో A ఈజ్ ఈక్వల్ టు B ఈజ్ ఈక్వల్ టు C. ఇదేంటి 29 19 37 కనుక చేస్తే 5 2 4 7 8 85 వస్తుంది. సో ఇక్కడ 29 అనేది నార్మల్గా HCF కనుక్కోవడం చేస్తే లాంగ్ డివిజన్ 1073 డివైడెడ్ బై 551. సో ఇలా చేస్తే వచ్చేస్తుంది. సో ఇలాగా కొత్త మోడల్స్ అన్ని నేను మీ దగ్గరికి తెస్తున్నాను. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేదనుకుంటే నెక్స్ట్ వీడియోస్ అన్నీ మిస్ అయిపోతారు. సో నెక్స్ట్ 3 electronic devices make a beep after every 48 7 72 and 108 seconds. If they all beep together at 8 a.m., how many times they will beep together again 8 a.m. to 9 a.m.? సో మనం ఫస్ట్ వచ్చేసరికి ఎల్సిఎం కనుక్కోవాలనుకుంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2/4 ఇలా రాసుకున్న తర్వాత ఎల్సిఎం వచ్చేసరికి 2/4 ఇంటూ 3³ వచ్చింది, 16 ఇంటూ 27. ఇది మీరు డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేయండి, ఎందుకంటే ప్రాక్టీస్ అవుతుంది. సో 432 సెకండ్స్ వచ్చిన తర్వాత 1 అవర్లో వచ్చేసరికి 3600 సెకండ్స్ వస్తుంది. సో 3600లో నుంచి 432 కనుక చేస్తే 4 9s are 300 కాబట్టి 400తో చేస్తే 9 వస్తుంది కాబట్టి, సో ఖచ్చితంగా ఇది 9 కంటే తక్కువే వస్తుంది కాబట్టి 8 టైమ్స్ అనేది అవుతుంది. సో ఇది కూడా మీరు ఒకసారి డివిజన్ చేసి చెక్ చేయండి. నెక్స్ట్ ఇది సింపుల్ క్వశ్చన్, HCF కనుక్కోవాలని చెప్పాను నేను మీకు ఆల్రెడీ. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆల్ రిమైండర్ ఇన్ అనేది చెప్పేసరికి నేను మీకు చెప్పాను ఎలా కనుక్కోవాలనేది, ఒకసారి చెక్ చేయండి. గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ అంటే లీస్ట్ అంటే మనకు తెలుసు, గ్రేటెస్ట్ వచ్చేసరికి ఎల్సిఎం కనుక్కోవాలి. సో ఈ చాప్టర్స్ ఏదైతే వచ్చిందో ఇక్కడ మెయిన్గా చెప్పాను కదా నేను మీకు స్టార్టింగ్లో ఇదిగోండి గ్రేటెస్ట్ అంటే HCF,
లీస్ట్ అంటే ఎల్సిఎం, వీటికి సంబంధించి కనుక్కోండి. ఇది మెయిన్గా కనుక వస్తే ఇది మీకు మిగతా అన్నీ సింపుల్గా అయిపోతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నెక్స్ట్ గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ విచ్ వన్ డివైడెడ్ బై 18, 24, 34 లీవ్స్ ఎ రిమైండర్ 5 ఇన్ ఈచ్ కేస్ అన్నాడు. ఇప్పుడు ఈ మూడింటికి సంబంధించిన ఎల్సిఎం తీసుకుంటే 360 అనేది వస్తుంది. 4 డిజిట్ నెంబర్తో 360తో మల్టిప్లై చేస్తే మనకి డివైడ్ చేసి 27 వస్తుంది. రిమైండర్ వచ్చేసరికి 279. దీనికి సంబంధించిన గ్రేటెస్ట్ రిమైండర్లోంచి 279ని తీసేస్తే కనుక వచ్చేస్తుంది. సో మనకు ఒకసారి దీన్ని చెక్ చేసుకోండి. ఎలా సాల్వ్ చేయాలి అనేది నేను మీకు ఆల్రెడీ పైన చెప్పాను. సో నెక్స్ట్ వచ్చేసరికి రెక్టాంగులర్ కోర్ట్యార్డ్ అనేది 6.8 మీటర్స్ లాంగ్, 5.1 మీటర్స్ వైడ్ అనేది. ఇది వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ ఐడెంటికల్ స్క్వేర్తో టైల్తో చేశారు, బట్ మ్యాక్సిమం పాసిబుల్ సైజ్. సో కాస్ట్ ఆఫ్ ఈచ్ టైల్ అనేది 125 రూపీస్ అంటున్నాడు. ఈచ్ టైల్ కనుక 125 రూపీస్ అయితే టోటల్ కాస్ట్ ఎంత? సో మనం వచ్చేసరికి నెంబర్ ఆఫ్ టైల్స్ కనుక్కోవాలి. ఇది నేను మీకు ఆల్రెడీ పైన క్యూబ్కు సంబంధించిన దాంట్లో చెప్పాను, అయినా కూడా మళ్ళీ చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి సెంటీమీటర్లో 680, 510 సెంటీమీటర్స్ కన్నా తీసుకుంటే మనం ఫస్ట్ ఎల్సిఎం కాదు, ఇక్కడ హెచ్సిఎఫ్ అనేది కనుక్కోవాలి. ఎందుకంటే మ్యాక్సిమం అన్నారు. సో ఇక్కడ హెచ్సిఎఫ్ కనుక తీసుకుంటే 170 అనేది వస్తుంది. సో నెంబర్ ఆఫ్ టైల్స్ కనుక తీసుకుంటే మనము 680 × 510 బై 170 × 170 కనుక తీసుకుంటే 4 × 3 అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 12 టైల్స్. 12 టైల్స్కి 125 రూపీస్ ఒక్కో టైల్ కనుక కాస్ట్ తీసుకుంటే 125 × 12 అంటే 1250 ప్లస్ 250, 125 2 కాబట్టి 005 1500 అనేది రూపీస్ అవుతుంది దీనికి. సో దీనికి సంబంధించింది కనుక్కోండి ఒకసారి. నెక్స్ట్ the LCM of two prime numbers p and q is 323. What is the value of 3q minus p? సో 2 కో ప్రైమ్ నెంబర్స్ కనుక ఇచ్చాడంటే మనకి p అండ్ q అనేది వచ్చేసరికి 323 అవుతుంది. మ్యాక్సిమం మనకు వచ్చిన తర్వాత 17, 19 కనుక చూసుకుంటే 17, 19 అనేది చెక్ చేసుకుంటే 323 అనేది అవుతుంది. p ఈజ్ ఈక్వల్ టు 19, q ఈజ్ ఈక్వల్ టు 17. ఇక్కడ వచ్చేసరికి p వచ్చి 19, q వచ్చి 17 అని తీసుకోవాలి. ఎందుకంటే మనకు వచ్చేసరికి ఇక్కడ p గ్రేటర్ దాన్ q అని ఇచ్చాడు కాబట్టి. సో మనల్ని కనుక్కోమంది 3q మైనస్ p కనుక్కోమన్నాడు. 3 × 17 మైనస్ 19, ఇది మీరే సాల్వ్ చేసి ఎంతో చెప్పండి. నెక్స్ట్ n be the greatest number that will divide 130509 leaving the same remainder in each case. What is the sum of digits of n? ఇది నేను పైన చేసిన ఎగ్జాంపుల్ సేమ్ మోడల్, అది హోంవర్క్ కింద చేయండి. నెక్స్ట్ 3 పాజిటివ్ నెంబర్ 2:3:5 అనేది రేషియోలో ఉన్నాయి. సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ వచ్చి 34,200. హెచ్సిఎఫ్ ఆఫ్ 3 నెంబర్స్ ఎంత అని అడిగాడు. సో 2x, 3x, 5x కనుక అనుకుంటే మనము హెచ్సిఎఫ్ వచ్చేసరికి x. సో 2x హోల్ స్క్వేర్ ప్లస్ 3x హోల్ స్క్వేర్ ప్లస్ 5x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 34,200 అవుతుంది. సో 4x స్క్వేర్ ప్లస్ 9x స్క్వేర్ ప్లస్ 25x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 34,200. 38x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 34,200. x square is equal to 34,200 by 38. 2 19s are 2 1s are 217 17100. So 19 ones are 9900. X square is equal to 900. x is equal to 900 root x is equal to 30. సో ఇది x is equal to 30. సో ఇది కూడా న్యూ మోడల్స్ ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ ఇన్ ద ఎల్సిఎం ఆఫ్ ది నెంబర్స్ a, b, c.
ఈ మూడింటికి ఫస్ట్ వచ్చేసరికి ఎల్సిఎం కనుక్కోవాలంటే హైయెస్ట్ 2 క్యూబ్ 2 స్క్వేర్ 2 పవర్ 4 కాబట్టి ఫస్ట్ 2 పవర్ 4 నెక్స్ట్ 3 స్క్వేర్ 3 క్యూబ్ ఉంది సో ఇంటూ 3 క్యూబ్ బట్ 3 క్యూబ్ అనేది ట్రైలింగ్ జీరోస్కి అసలు సంబంధమే లేదు. 5 స్క్వేర్ ఉంది ఇక్కడ 5 అనేది లేదు సో 5 స్క్వేర్ రెండిట్లో 2 పవర్స్ 2 ఉన్నాయి కాబట్టి 2 ట్రైలింగ్ జీరోస్ అనేది వస్తాయి. నేను మీకు ఎండ్లో జీరోస్ రావాలంటే 2 into 5 పేర్స్ ఉండాలని చెప్పాను. మీకు గుర్తుంటే ఇది సింపుల్. లాస్ట్ అండ్ ఫైనల్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఆఫ్ దిస్ చాప్టర్ ఈజ్ ఎక్స్ అండ్ వై 2 పాజిటివ్ ఇంటీజర్స్ అయితే వాటి యొక్క ఎల్సిఎం 210 అయితే హెచ్సిఎఫ్ 14 అనుకుంటే సమ్ ఆఫ్ 2 ఇంటీజర్స్ 112 అయితే డిఫరెన్స్ ఎంత అని అడిగాడు. రెండింటి యొక్క హెచ్సిఎఫ్ 14 కాబట్టి 14A, 14B అని అనుకుంటే మనం రెండింటిని 14AB ఎల్సిఎం వచ్చేసరికి 210 అవుతుంది. AB అనేది వచ్చేసరికి 14 1 14 60 14 70 వచ్చి 15 అవుతుంది. AB ఈజ్ ఈక్వల్ టు 15. నెక్స్ట్ వచ్చేసరికి 14A + 14B ఈజ్ ఈక్వల్ టు 112 అని ఇచ్చాడు. A + B ఈజ్ ఈక్వల్ టు 112/14 సో A + B ఈజ్ ఈక్వల్ టు 8. AB ఈజ్ ఈక్వల్ టు 15. A + B ఈజ్ ఈక్వల్ టు 8 అనేది 5, 3 ఉన్నాయి. అడిగింది వచ్చేసరికి మనకి x - y అన్నాడు. x 2 నెంబర్స్ అని అడిగాడు. 2 నెంబర్స్ వచ్చేసరికి 14 × 5 70 ఒక నెంబరు, 14 × 3 42 ఒక నెంబరు. 70లో నుంచి 42 కనుక తీసేస్తే 28 అనేది వస్తుంది. సో మనకు 28 అనేది. సో ఇందులో మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్ చూసేసాం. మోడల్స్ చూసాం, వేరియస్ మోడల్స్ చూసాం, ఈ కాన్సెప్ట్కి ఎగ్జాంపుల్స్ చూసాం, మోడల్స్ చూసాం, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చూసాం. సో ఇంతటితో ఎల్సిఎం హెచ్సిఎఫ్ చాప్టర్ అనేది అయిపోయింది. సలార్ మ్యాథ్స్కి సంబంధించిన చాప్టర్. రేపు 6 AM వచ్చేసరికి రేషియో అండ్ ప్రపోర్షన్ సంబంధించిన చాప్టర్ వస్తుంది. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే, ఈ కాన్సెప్ట్స్ కనుక మీకు నచ్చితే ప్రాక్టీస్ చేస్తే మీకు సింపుల్గా 50/50 వస్తుంది. సో మన యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఫెల్లో యాస్పిరెంట్స్తో. కొన్ని రోజుల్లోనో రేపో ఎల్లుండి నేను జీకే కూడా ప్లేలిస్ట్ అనేది టాపిక్ వైజా లేదా ఎంసీక్యూస్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ వైజ్ అనేది ఆలోచిస్తున్నాను. అది అయిపోయిన తర్వాత నేను మోస్ట్లీ కొన్ని డేస్లో అయినా స్టార్ట్ చేస్తాను. లేదనుకుంటే phase 14 అయిపోయిన తర్వాత phase 14ని బేస్ చేసుకొని దాని ప్రకారం ఏదైనా కొత్త ప్యాటర్న్ చేంజ్ చేస్తే దాని ప్రకారం అనేది నేను మీకు వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్.